జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం రసాభాసగా జరిగింది. గీతం భూమి అంశాన్ని అజెండా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. అయినా 15 అజెండా అంశాలు చర్చ లేకుండా ఆమోదించి మేయర్ పీలా శ్రీనివాస్ వెళ్లిపోయారు. దీంతో విపక్షాలు నిరసన చేశాయి. దీనిపై మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి అనురాధ అందిస్తారు. విశాఖ జీవీఎంసీ కౌన్సిల్ కి సంబంధించి ఈ రోజు చాలా రసాబస జరిగింది. ఎందుకంటే భూముల క్రమబద్ధీకరణకి సంబంధించి పూర్తిగా 15 అజెండా అంశాలతో పాటు అసలు ఎటువంటి చర్చ జరగకుండానే పూర్తిగా ఏకపక్షంగా జీవీఎంసీ కౌన్సిల్ పాలక మండలి ఆమోదించింది అంటూ విపక్షాలు పెద్ద ఎత్తున జీవీఎంసీ గేట్ ముందు ధర్నా అయితే మాత్రం చేస్తున్నారు. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఏకపక్ష నిర్ణయాలతో జీవీఎంసీ పాలక మండలి ఈ వ్యవహారాన్ని ముందుకు తీసుకెళ్తూ వచ్చింది. పెద్ద ఎత్తున విపక్షాలన్నీ కూడా అపోజ్ చేస్తున్నప్పటికీ కూడా కనీసం సభ్యులకి సభా మర్యాద కోసమైనా కూడా వాళ్ళకెవరికి కూడా చర్చించే అవకాశం కూడా ఇవ్వలేదు అన్నది పెద్ద ఎత్తున వాళ్ళంతా కూడా ఆందోళనలు అయితే మాత్రం చేస్తున్నారు. అయితే ఈరోజు విశాఖ జీవీఎంసీ కౌన్సిల్లో ప్రధానంగా భూముల క్రమబద్ధీకరణ పేరుతో గీతం యూనివర్సిటీకి సంబంధించి భూముల్ని ఆమోదించడం కోసమే ఒక ఏకపక్ష నిర్ణయాన్ని అయితే మాత్రం కౌన్సిల్ సమావేశ మందిరంలో తీసుకున్నారు అన్నది కూటమి సర్కార్ అనేది ప్రధానంగా ఆరోపణ. దీనికి సంబంధించి ప్రస్తుతం నాతో వామపక్ష నేతలు కూడా ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్, కౌన్సిల్కి అటెండ్ అయ్యారు, కౌన్సిల్ ఆల్రెడీ నిర్వహించారు. ఎలా సార్, ఏంటి అసలు కౌన్సిల్ లోపల ఏం సార్? జీవీఎంసీ చరిత్రలో ఇది ఒక చీకటి రోజమ్మా. మీడియాని కానీ పత్రికా విలేకరులు కానీ రాకుండా జరిగినటువంటి ఏకైక సమావేశం ఇది చాలా అన్యాయం. సిపిఐ తరఫున ఫ్లోర్ లీడర్ ఏజే స్టాలిన్ గారు, సిపిఎం తరఫున గంగారావు గారు వీళ్ళు లోపలికి వెళ్ళారు. బయటని సిపిఎం శ్రేణులు ఆందోళన చేశాయి. ఒకటే అంశం, విశాఖపట్నం గీతంకి క్రమబద్ధీకరణ పేరుతో పెట్టినటువంటి 54.79 ఎకరాలు అది రద్దు చేసి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని బయటని లోపల మా కార్పొరేటర్లు మేము ఆందోళన చేస్తే మేయర్ గారు చాలా చాకచక్యంగా 1 నుండి 15 వరకు ఎజెండాలు 15వ ఎజెండాగా పెట్టారు. ఈ గీతం భూములది 1 నుండి 15 ఎజెండాలు ఆమోదించబడిందని చెప్పి నిశ్చయిగా తన ఛాంబర్లోకి వెళ్ళిపోయారు అనేది బయటకు వచ్చినటువంటి మా కార్పొరేటర్ల ద్వారా తెలిసింది. అసలు భూములు పరిరక్షించాల్సినటువంటి పార్లమెంట్ సభ్యుడు తనే కబ్జా చేస్తే ఇక ఎవరు కాపాడుతారు? ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళే ఇటువంటి పనులు చేస్తే ఇది అన్యాయం. కేవలం భూములు రెగ్యులైజేషన్ చేసుకోవడానికి మాత్రమే ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి, ముఖ్యమంత్రి గారు బామ్మరిది అల్లుడు కాబట్టి, ముఖ్యమంత్రి గారి కొడుకు తోడల్లుడు కాబట్టి ఈ 5,000 కోట్ల రూపాయలు విలువైన భూమి బహిరంగ మార్కెట్లో 5,000 కోట్లు, మార్కెట్ ధర ప్రకారం 2,500 అంటున్నారు. ఎవరు దీన్ని కాపాడుతారు? మీరే కబ్జాలకు పాల్పడి మీరే క్రమబద్ధీకరణ చేసుకుంటే అసలు రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా ప్రజల పట్ల, ప్రజా అభివృద్ధి పట్ల, ప్రజల ఆస్తులు కాపాడాలని విశ్వాసం ఏమైనా ఉందా? ఇది 54 ఎకరాల 79 సెంట్లు ప్రభుత్వం స్వాధీనం చేస్తుంది. మరి మీరు ఏం చేస్తారంటే దీని మీద పోరాటం చేయాలని ఏమైనా నిర్ణయించారా? ఈ రోజు మీరు ఏకపక్ష నిర్ణయం అంటున్నారు, ఆల్రెడీ చర్చ లేకుండా నిర్ణయం తీసుకున్నారంటున్నారు. మరి దీని మీద మీ పోరాటం ఎలా? చర్చ లేకుండా ఆమోదింపజేసినటువంటి ఈ ఎజెండాలు చెల్లవు, చట్ట ప్రకారం చెల్లవు. దీనిపై ఆందోళన చేస్తాం. చట్టపరంగా కూడా మా కార్పొరేటర్ల చేత ఆందోళన చేయిస్తాం. ఇది ఇక్కడ పరిస్థితి. మొత్తానికి చూసుకుంటే కనుక జీవీఎంసీ కౌన్సిల్లో ఈ రోజు నిర్ణయం అనేది పూర్తిగా మేము తప్పుపడుతున్నాం. దీని మీద ప్రజా ఉద్యమాన్ని అయితే మాత్రం మేము తీసుకొస్తాం ఖచ్చితంగా అని చెప్పి ఇటు విపక్షాలు అటు వామపక్షాలు అన్ని కూడా ప్రధానంగా ఒకటే డిమాండ్ చేస్తున్నాయి. భూముల క్రమబద్ధీకరణ పేరుతో వాళ్ళే కబ్జాలకి పాల్పడుతున్నారు అన్నది ప్రధాన ఆరోపణ వాళ్ళందరూ కూడా చేస్తున్నది. అయితే దీని మీద కూటమి సర్కార్ ఎలా స్టాండ్ అవుతుంది, ఎలాంటి నిర్ణయాలతో మరి అంశాల మీద ముందుకు వెళ్ళబోతుంది, తదుపరి రాజకీయ పరిణామాలు విశాఖపట్నంలో జీవీఎంసీ కౌన్సిల్ వేదికగా జరిగిన ఈ నిర్ణయాల మీద ఎలా ఉండబోతున్నాయి అనేది మాత్రం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఏది ఏమైనా చూసుకుంటే కనుక ఈరోజు విశాఖ జీవీఎంసీ కౌన్సిల్ అయితే మాత్రం చాలా రసాబసగా మారింది. ఆద్యాంతం అంటే మొదటి నుంచి కూడా చివరి వరకు కూడా విపక్షాలు పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నప్పటికీ కూడా కూటమి సర్కార్ పట్టించుకోకుండా ఏకపక్ష నిర్ణయాలు చేశాయి అన్నది ప్రధానంగా విపక్షాలన్నీ కూడా గొంతెత్తుతున్నాయి. మరి చూడాలి దీని మీద ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయి అన్నది. వీడియో జర్నలిస్ట్ దానిష్తో అనురాధ, HM TV, విశాఖపట్నం.